మన దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకొని మనము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉన్నాము నాయన. మీరు మా మధ్య ఉన్నందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దయచేసి మీరు నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి. మీ యొక్క సజీవమైనటువంటి జీవవాకులను మాకు అనుగ్రహించి మమ్మలను జీవింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము అనగా ఏమిటో మనము ధ్యానం చేసాము. విశ్వాసం అంటే నిజం అని చెప్పాను. నిజమును నమ్మి దానిని అనుదిన జీవితంలో జీవించుటయే విశ్వాసము. నిజము నమ్మి దాని ప్రకారంగా జీవించుటయే, అది మన యొక్క జీవితంలో వాస్తవిక రూపంలోకి తీసుకుని వచ్చుటయే విశ్వాసము. మరొక మాట, విశ్వాసము ఎప్పుడూ కూడా క్రియాత్మకమైనదే. క్రియలు లేకుండా విశ్వాసాన్ని నిర్వచించలేము. క్రియలు లేకుండా విశ్వాసాన్ని అసలు చెప్పటానికి కూడా కుదరదు. దాని విశ్వాసం అనేది అనరు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియల లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. క్రియలు లేకుండా విశ్వాసాన్ని చెప్పటం అనేది కుదరదు. అసలు విశ్వాసం ఎప్పుడూ కూడా క్రియాత్మకమైనది. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. 19వ వచనము. అలాగు నమ్ముట మంచిది. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, మంచిది. అయితే దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. ఇక్కడ సత్యమును, వాస్తవమును, నిజమును నమ్ముతా ఉన్నావు. దేవుడు ఒక్కడే అన్నటువంటి నిజం అది. ఆ నిజాన్ని నువ్వు నమ్ముతా ఉన్నావు. అయితే అదే నిజాన్ని దెయ్యాలు కూడా నమ్ముతా ఉన్నాయి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుతా ఉన్నావా? ఇక్కడ ఏంటంటే, అలాగు నమ్మి దేవుడు ఒక్కడే, అది నిజ దేవుడు అని నమ్మి క్రియలు లేకుండా ఉన్నట్లయితే వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. అటువంటి నమ్మిక అంటే ఆ నమ్మికతోనే ఉండి క్రియాత్మకంగా అది చేయనట్లయితే, అనగా దేవుడికి లోబడినట్లయితే, దేవుడు ఒక్కడే నమ్ముతా ఉన్నావు, ఆ దేవుడికి లోబడాలి కదా.
అలాగ లోబడినట్లయితే అది విశ్వాసము కాదు, అది నమ్మిక మాత్రమే. ఆ దేవుడు చెప్పినటువంటి మాటలకు లోపరుచుకొనుట విశ్వాసము. అయితే దెయ్యములు ఆ దేవుడు ఉన్నాడని, ఒక్కడే దేవుడని అవి నమ్ముతా ఉన్నాయి, వణుకుతా ఉన్నాయి. కానీ ఆ దేవుని యొక్క వాక్యమునకు అవి లోబడవు. కనుక వ్యర్థుడా దెయ్యములు కూడా నమ్ముతా ఉన్నాయి, నీవు నమ్ముతా ఉన్నావు. అయితే నీవు లోబడతా ఉన్నావా? లోబడుట అనేది క్రియాత్మకము. కనుక దేవుని యొక్క వాక్యమునకు అనగా దేవుని యొక్క మాటలకు లోబడుటయే విశ్వాసము. దేవుడు ఉన్నాడని చెప్పటం కాదండి, ఉన్నాడని చెప్పినటువంటి దేవునికి నిన్ను నీవు లోబరుచుకోవటం అనేది క్రియాత్మకం. కనుక అది విశ్వాసం అని చెప్తా ఉన్నాడు. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడనే తీర్పు పొందలేదా? చూడండి, అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము క్రియల వలన నీతిమంతుడు అయ్యాడు. క్రియల వలన అబ్రహాము నీతిమంతుడని తీర్పు తీర్చబడతా ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడినని చెప్పి రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ ఏం చెప్తా ఉంది? 2వ వచనము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, ఇక్కడ అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడలేదని చెప్తా ఉంది. ఇక్కడేమో యాకోబేమో అబ్రహాము క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని చెప్తా ఉంది. దేవునిని నమ్మటం, అబ్రహాము దేవుని నమ్మటం వేరు, దెయ్యాలు దేవుడు ఉన్నాడని నమ్మటం వేరు. దెయ్యాలు కూడా దేవుడు అక్కడే నమ్మి వణుకుతా ఉన్నాయి. అబ్రహాము కూడా దేవుడుని నమ్మి నీతిమంతుడిగా అబ్రహాం తీర్చబడ్డాడు. అయితే దెయ్యములు నీతిగా తీర్చబడలేదు. కారణం ఏమిటంటే ఇక్కడ అబ్రహాము యొక్క క్రియల మూలంగా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఈ యొక్క పదము యొక్క అర్థం ఏమిటంటే అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడతా ఉన్నది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే దేవుడిచ్చేటువంటి నీతి ఎప్పుడు కూడా మన క్రియల ద్వారా సంపాదించుకోలేము. ఇంకా చెప్పాలంటే మనం పరలోకం వెళ్ళాలంటే మనకి నీతి అవసరమైనది. అది యేసుక్రీస్తు వారి యొక్క నీతి నీకు నాకు అవసరమైనది. ఆ నీతిని సంపాదించుకోవాలంటే మన యొక్క మంచి పనుల ద్వారా అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నీతిని, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నీతిని ఎప్పుడూ కూడా సంపాదించుకోలేము. ఏ వ్యక్తి కూడా సంపాదించుకోలేడు. అనగా మంచి క్రియల చేత, మంచి చేయటం చేత వచ్చేటువంటి నీతి ఏదైతే ఉందో ఆ నీతి అనేది ఎప్పుడు కూడా దేవుడిచ్చేటువంటి ఆ నీతి స్థాయికి సరిపోదు. అంత నీతి స్థాయిలోకి ఏ వ్యక్తి కూడా వెళ్ళలేడు. కనుక అబ్రహాముకి నీతి అనేది అనుగ్రహించబడింది. అది క్రియల మూలంగా కాదు, అనగా అబ్రహాము యొక్క మంచి పనుల ద్వారా కాదు ఆ నీతి. అది దేవుణ్ణి నమ్ముట వలన వచ్చినటువంటి నీతి. ఆ నీతి చూడండి, అబ్రహాము క్రియల ద్వారా ఒకవేళ మంచి పనులు చేస్తే వచ్చేటువంటి నీతి ఇంత అయితే అల్పమైతే, దేవుడిచ్చేటువంటి నీతి అనంతము, దానికి అసలు కొలత లేనటువంటి నీతి అన్నమాట. కనుక ఇక్కడ అబ్రహాము క్రియల ద్వారా దేవుడు నీతిని ఇవ్వలేదు, కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అనగా దాని అర్థం ఏమిటంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అంటే దెయ్యాల్లాగా దేవుడు ఒకడున్నాడు, ఆయన ఒక్కడే దేవుడు అని కాదండి. ఆ నమ్మేను అంటే ఏంటంటే ఆ దేవునికి తన్ను తాను లోబరుచుకున్నాడని అర్థం ఇస్తామన్నది.
ఇక మీదట నువ్వేనయ్యా నా మీద ప్రభుత్వం చేసేది, నువ్వు నా ప్రభుడవు, నువ్వు నాకు దేవుడవు కనుక నేను నీకు లోబడతాను. నమ్మెను, లోబడెను. కనుక దేవునికి లోబరుచుకోవటం ద్వారా, అనగా దేవుడి మార్గాల్లో నడుచడం ద్వారా, దేవుడి యొక్క వాక్కు ద్వారా తన యొక్క జీవితాన్ని నడిపించుకోవటం ద్వారా దేవుణ్ణి నమ్మేనన్నటువంటి అర్థం ఇస్తా ఉన్నది ఇక్కడ. చూడండి, దేవుణ్ణి నమ్మటం అంటే అది ఎప్పుడు కూడా క్రియాత్మకమైనదే. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. దీనిని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. దీని యొక్క వాస్తవికత నేను చెప్తాను. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి. దానికంటే ముందుగా హృదయములో విశ్వసించాలని రాయబడతా ఉన్నది. యేసు ప్రభువుని నువ్వు హృదయములో విశ్వసించాలి అనగా దాని అర్థం ఏంటంటే నీ హృదయంలోకి యేసును ఆహ్వానించాలి. నా నిమిత్తం ఆయన మరణించాడని, నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడని నువ్వు విశ్వసించటం అంటే అర్థం ఏంటంటే, ఇక నా పాపములకు పరిహారము దొరికినది కనుక నా పాపములను నేను ఒప్పుకొని విడిచిపెడతాను. అది క్రియ. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తము ద్వారా మన శుద్ధీకరణ పొందుకొనుట. ఇప్పుడు పాపములు విడిచిపెట్టిన తర్వాత, ఒప్పుకొన్న తర్వాత మనకు క్షమాపణ అనుగ్రహించబడుతుంది. కనుక ఆయన ప్రభువుని నువ్వు నమ్మేవు కనుక ఆ ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించి ఇక మీదట ఆయన యొక్క ప్రభుత్వం కింద జీవించుటే విశ్వాసమై ఉన్నది. ఇంత ప్రాసెస్ ఉందండి దానికి. ఏదో రోడ్డు మీద పోతా యేసు ప్రభు దేవుడేనా, ఆయన ప్రభువేనండి, ఆయన విశ్వసిస్తున్నానా, విశ్వసిస్తున్నావు, ఓ నువ్వు రక్షించబడ్డావు. అది కాదు అక్కడ. ఆయన నీ పాపముల నిమిత్తం మరణించాడు. దాన్ని అంగీకరించాలి. దాన్ని అంగీకరించడం అంటే ఏంటి? నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంగీకరించడం అంటే ఊరక చెప్పటం కాదు. యేసు ప్రభు మానవాళి యొక్క సమస్త పాపముల నిమిత్తం ఆయన మరణించాడని అందరూ చెప్తారు. చాలామంది దానికి ఒప్పుకుంటారు. ఆయన పాపముల నిమిత్తం మరణించాడని. అయితే నీ పాపముల నిమిత్తం మరణించాడా? మరణించాడని అంటారు. అయితే ఆ పాపములు ఇంకా లోపలే ఉంటాయి, హృదయంలోనే ఉంటాయి. నీ పాపముల నిమిత్తం యేసు మరణిస్తే నీ పాపములు హృదయంలో ఎందుకు ఉంచుకున్నావు? నీ పాపములతో నువ్వు ఎందుకు జీవిస్తా ఉన్నావు? కనుక ఆ విధంగా నోటితో చెప్పటం కాదు, అది క్రియాత్మకంగా, అనగా నా నిమిత్తము యేసు సిలువలో మరణించాడు, తన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును కార్చాడు కనుక ఇప్పుడు నాకు పాపములతో పని లేదు. కనుక ఆ పాపములను ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఆయన హృదయంలో ఆహ్వానిస్తూ ఆయన యొక్క ప్రభుత్వం కింద ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా తన యొక్క జీవితాన్ని నడిపించుకున్నటే విశ్వాసమై ఉన్నది. ఆ విశ్వాసాన్ని నోటితో ఒప్పుకోమంటా ఉన్నాడు. యేసు నా ప్రభు అని. హృదయంలో జరిగినటువంటి ఆ కార్యాన్ని ఇప్పుడు నా హృదయంలో యేసు ప్రభువుగా ఉన్నాడు, దానిని నేను ఒప్పుకుంటా ఉన్న నోటితో యేసు నా ప్రభువు అని. అది ఇక్కడ రాయబడినటువంటి వాక్యం యొక్క అర్థం. అంతేగాని ఓరక నోటితో ఒక మాట చెప్పేసి ఓ నువ్వు రక్షించబడ్డావు అని చెప్పటం కాదు. అది చాలా క్రియ జరగాలి హృదయంలో. ఆ వ్యక్తి ఆ క్రియను చెయ్యాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, అంగీకరించాలి, హృదయంలోకి ఆహ్వానించాలి క్రీస్తుని. ఇక మీదట నీ ప్రభుత్వం కింద ఉంటా, నేను నా రాజువి, నీ యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తానని చెప్పి ఆయనకి హృదయంలో ఉన్నటువంటి సింహాసనాన్ని అధిష్ఠింపజేసి ఇక మీదట ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తూ నువ్వే నా ప్రభు అని నోటితో చెప్పుట అయి ఉన్నది ఇక్కడ యొక్క వాక్యం యొక్క అర్థం. కనుక అప్పుడు అతనికి ఏం లభిస్తుందండి? నీతి లభిస్తుంది. దేవుణ్ణి నమ్మటం వలన, దేవుణ్ణి నమ్మాడు, ఒప్పుకున్నాడు, విశ్వసించాడు. ఇప్పుడు అతనికి దేవుడు నీతిని అనుగ్రహిస్తాడు. ఆ నీతి అనేది ఆ వ్యక్తి చేసేటువంటి మంచి పనుల ద్వారా లభించదు. అంతటి ఉన్నత స్థాయి నీతి అది విశ్వాసము ద్వారానే, అనగా ఈ విధమైనటువంటి విశ్వాసం ద్వారానే లభిస్తుంది. ఉదాహరణకి సిలువలో వ్రేలాడినటువంటి రెండవ దొంగ రక్షించబడ్డాడు. ఏ విధంగా?
నువ్వు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసు అని అన్నప్పుడు ఆయన రాజ్యాన్ని అంగీకరిస్తా ఉన్నాడు. ఆయన అప్పుడు ఏమన్నా అంటే యేసు నీవు నాతో కూడా నేడు పరదైసులో ఉండు అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు రెండవ విధంగా పశ్చాత్తాపంలోకి వెళ్తా ఉన్నాడు. ప్రభువుగా యేసుని తన హృదయంలోకి ఆహ్వానిస్తా ఉన్నాడు. అదంతా కూడా తన యొక్క అంతరంగంలో జరిగినటువంటి క్రియ అయి ఉన్నది. అంతరంగంలో గొప్ప మార్పు పరివర్తన వచ్చినది. తను పాపినని గ్రహించాడు. యేసు ప్రభు అని అంగీకరిస్తా ఉన్నాడు, ఒప్పుకుంటా ఉన్నాడు. కనుక నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన రాజ్యంలో ఆయన రాజుగా ఉంటాడు. కనుక ఆయన రాజ్యంలో యేసు రాజుగా ఉంటే మొట్టమొదటి తన హృదయంలో యేసు రాజుగా ఉండాలంటుండే ఆ గ్రహింపులోనికి ఆయన వచ్చాడు. కనుక తను క్రియ చేస్తా ఉన్నాడు, అంగీకరిస్తా ఉన్నాడు, తన హృదయంలోకి ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన విశ్వసించాడు. తనకి నీతి అనేది అనుగ్రహించబడతా ఉన్నది. ఆ నీతి క్రియల ద్వారా రాలేదు. తను దొంగ అయినందుకు, దుర్మార్గుడైనందుకు, మనుషుల మధ్య ఇతడు ఉండటానికి వీల్లేదు అని అప్పుడున్నటువంటి ప్రభుత్వము అతన్ని సిలువకు అప్పచెప్పినది. నువ్వు చాలా దుర్మార్గుడివి. ఎంత దుర్మార్గుడు అంటే కనీసం ప్రజల మధ్య నువ్వు బ్రతికి ఉండటానికి కూడా అర్హుడవు కాదు అని చెప్పి అతన్ని సిలువేసింది రోమా ప్రభుత్వం. అంతటి దుర్మార్గ పనులు చేసినటువంటి ఆ వ్యక్తి సిలువలో వేలాడుతూ యేసు ప్రభువుని అంగీకరించి, తన ప్రభువుగా అంగీకరించి, తన పాపములను ఒప్పుకొని రాజుగా స్వీకరిస్తా ఉన్నాడు. కనుక అతను యేసును అంగీకరిస్తా ఉన్నాడు. ఇప్పుడు తన అంగీకారాన్ని తెలియజేశాడు. నోటితో ఒప్పుకుంటా ఉన్నాడు, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు తనకి నీతి అనేది అనుగ్రహించబడినదండి. ఆ నీతి పరలోకానికి వెళ్ళటానికి కావలసినటువంటి స్థాయిలో ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు ఆయన సిలువ దిగి మంచి పనులు చేయలేడు. ఇప్పుడు సిలువ దిగి మంచి పనులు చేయలేడు. ఒకవేళ మంచి పనుల ద్వారా నీతి లభిస్తుందా అని అనుకుంటే మంచి పనులు చేయడానికి లేదు, సమయం లేదు. కిందకి దిగి మంచి పనులు ప్రజలకి మంచి చేసుకోవటం వెళ్ళటం కుదరదు. అయితే అతనికి నీతి లభించిందండి. ఏ మంచి అంటే ఏ కార్యము, ఏ మంచి కార్యము, ఏ మంచి క్రియ చేయకుండా అతనికి నీతి అనుగ్రహించబడింది. అది అంతంటే పరలోకమునకు వెళ్ళేంత నీతిమంతులు ఉండేటువంటి ఆ స్థలంలోకి, దేవుడు ఉండేటువంటి ఆ స్థలంలోకి వెళ్ళేంత ఉన్నతమైనటువంటి నీతి అనుగ్రహించబడింది. దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎంత నీతి కావాలండి? దేవునికి ఉన్నంత నీతి మనకు అవసరమైన, దాదాపుగా ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఉండాలంటే దాదాపుగా అటువంటి నీతి అంతటి స్థాయిలో కావాలి. అంతటి స్థాయిలో నీతి ఏ విధంగా అనుగ్రహించబడింది? అతడు చేసేటువంటి క్రియలు కాదు, మంచి క్రియలు కాదు, అతడు నమ్మి విశ్వసించుట ద్వారా, అంతరంగములో ఆహ్వానించుట ద్వారా, పాపములను ఒప్పుకొని యేసుని ఆహ్వానించుట ద్వారా ప్రభువుగా, ఆ విశ్వాసము ద్వారా అతను నీతిమంతుడిగా తీర్చబడతాడు. కనుక అబ్రహాము దేవుణ్ణి నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడి. మనం దేవుణ్ణి నమ్ముట అంటే అది, దేవుణ్ణి విశ్వసించుట అంటే అది. ఆయన హృదయంలోకి ఆహ్వానించి ప్రభువుగా ప్రతిష్ఠించి మనము ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా జీవించుటే విశ్వాసమై ఉన్నది. కనుక అటువంటి విశ్వాసం మనకు కావాలి. అది ఆ విధంగా వచ్చినటువంటి నీతి ఉందో చూశారు. దేవుణ్ణి నమ్మెను, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడింది. మనము దేవుణ్ణి విశ్వసించినప్పుడు, అనగా ఆయన అంగీకరించినప్పుడు, హృదయంలోకి ఆహ్వానించినప్పుడు మనకి నీతి అనుగ్రహించబడుతుంది. ఆ నీతిని మనము క్రియలలో కొనసాగించాలి. అనుదిన జీవితంలో, క్రియలలో ఆ నీతిలో నడవాలి. అదే చెప్తా ఉన్నాడు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూడండి, ఒక మాట చెప్తాను. ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానించి ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నప్పుడు ఇక మీదట
ఆ ప్రభు యొక్క ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు మాత్రమే ఆ స్థాయిలో నీతిలో మనం కొనసాగుట సాధ్యమవుతుంది. ఇప్పుడు దేవుడు మనం ప్రభువుకు ఆహ్వానించాం కనుక అతను చెప్పినటువంటి మాటలు వింటే దేవుడిచ్చినటువంటి నీతిలో మనము కొనసాగుతూ ఉంటాం అన్నమాట. ముందుకి దేవుని యొక్క ఆజ్ఞలకు మనం గైకొంటా ఉంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ నీతిలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాము. ఆజ్ఞలను ధిక్కరిస్తే మనం అక్కడి నుంచి కింద పడిపోతాం, నీతి అంతా పోతుంది. మీకు తెలుసా, ఆజ్ఞలు గైకొనటం వలన నీతి కలుగుతుందని పాత నిబంధనల గ్రంథంలో ఉంది. ఆజ్ఞలను గైకొనుట వలన నీతి కలుగుతుంది అని రాయబడి ఉన్నది. కనుక మనము ఆజ్ఞలు గైకొనటే కొలది మనము ఆ నీతి మార్గంలో ముందుకు సాగేటువంటి వారముగా ఉంటాము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించాడు, దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, క్రియల వలన అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇక్కడ క్రియ అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుట అని అర్థం ఇస్తా ఉన్నది, దేవుని యొక్క మాటకు లోబడుట. కనుక అది విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసినదనియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు మనము గ్రహించుకొనుచున్నాము కదా. క్రియల మూలంగా విశ్వాసం పరిపూర్ణ. అసలు విశ్వాసము ఎప్పుడు కూడా క్రియాత్మకమైనది. దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చుట విశ్వాసమై ఉన్నది, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుట విశ్వాసమై ఉన్నది. ఇంకా దానికి బయటగా మనము దాన్ని ఏమి చెప్పలేము, నిర్వచించలేము. కనుక క్రియల మూలముగా మనుష్యుడు విశ్వాస మూలముగా నా మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడతా ఉన్నది. విశ్వాసము నీతి రెండూ కూడా కలిసి ఉండాలి. క్రియలు, విశ్వాసము క్రియలతో కార్యసిద్ధి కలగజేస్తుంది. అంతేకాకుండా పరిపూర్ణతను తీసుకుని వస్తుందన్నమాట. దేవుని యొక్క మాటలకు మాత్రమేనండి మనము విశ్వసించాల్సింది, దేవుని యొక్క మాటలే. కనుక 24వ వచనము, 25వ వచనము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనము. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరే మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. చాలా ప్రాధాన్యమైనటువంటి వచనం అండి. ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలు లేకుండా విశ్వాసాన్ని చెప్పుట కూడా అదే ఉన్నది. నిష్ప్రయోజనం అన్నమాట, ఎందుకు పనికిరాదనమాట. ఒకవేళ అది విశ్వాసం అని ఎవరైనా కానీ చెబితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కనుక ఇప్పుడు విశ్వాసము యొక్క ప్రాధాన్యత, విశ్వాసము క్రియాత్మకమైనదని చెప్తా ఉన్నానైతే, విశ్వాసములో నేను చెప్పినటువంటి మాటల్లో కొన్ని మాటలు మీకు చెప్పాను. అదేమిటంటే, విశ్వాసం అనగా నిజమును నమ్మాలి, ఆ నిజమును జీవించాలి. నిజ దేవుణ్ణి నమ్మాలి, ఓకే ఇతనే దేవుడు అని నమ్మాలి, ఆ దేవునికి లోబరుచుకోవాలి. నిజాన్ని నమ్మాలని చెప్పాను, దాన్ని క్రియలలో జీవించాలని చెప్తా ఉన్నా. సరే, ఇప్పుడు నమ్ముట గురించి మాట్లాడుతూ ఉన్నాం. నమ్ముట అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థించి వారు దేవుణ్ణి ఒకటి అడిగి అది దేవుడు నాకు ఇచ్చేసాడని చెప్పి నమ్ముతూ ఉంటారు, దాన్ని విశ్వాసం అని చెప్తా ఉంటారు. యేసు కూడా అదే విధంగా చెప్పాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ
అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏమని చెప్పాడండి యేసు? మీరు అడుగునదెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. అడిగినదెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. అయితే ఇక్కడ అడుగునదెల్లా పొంది ఉన్నామని నమ్మమంటా ఉన్నాడు. అయితే ఏం అడగాల స్పష్టత రావాలి మనకి. ఏమి అడగాలి? మీరు అడుగునదెల్లా అంటే మన ఇష్టం వచ్చింది అడగటం కాదండి. అక్కడ అసలు ప్రార్థన అనే దాని గురించి ఎప్పుడైనా కానీ నువ్వు ఆలోచన చేసినప్పుడు, ప్రార్థన అనేది ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారమైనదైతేనే దాన్ని ప్రార్థన అని దేవుడు అంటాడు. అనగా దేవుని యొక్క చిత్తానుసారమైంది, అనగా దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి మాటలను మాత్రమే మనము దేవుని ఎదుట పలకాలి. దేవుని యొక్క చిత్తములో ఉన్న వాటిని మాత్రమే మనం అడగాలి. దానినే దేవుడు ప్రార్థన అంటాడు. అయితే మనమేమో మన యొక్క ఇష్టాలన్నింటినీ కలగలిపి తీసుకొని వచ్చి దేవునికి వాటన్నిటిని వివరించి చెప్పి వాటిని ఆశించుట మనం ప్రార్థన అనుకుంటా ఉన్నాం. కాదండి. ప్రార్థన, మీరు ప్రార్థించినప్పుడల్లా మీరు అడుగులు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. నిజంగా అక్కడ ప్రార్థన అంటే దేవుని చిత్తములో ప్రార్థన. దేవుని చిత్తానికి ఆవల ప్రార్థనకి దేవుడు అంగీకరించడం, అసలు దాన్ని వినడం ప్రార్థన. ఆయన దేవుని చిత్తానికి బయట చిత్తము కానిదైతే మనం ఏదైతే అది ప్రార్థన చేసామో అసలు దేవుడు దాన్ని ఆలకించడు. కనుక దేవుని చిత్తంలో ప్రార్థన. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. కనుక ఆయన చిత్తంలో అడిగితే ఆయన ఆలకిస్తాడని రాయబడతా ఉన్నది. ఆయన చిత్తంలో అడిగితే ఆయన ఆలకించి ఆ ఆలకించిన దాన్ని మనకి దయచేస్తాడని మనము నమ్మాలని తెలియజేయబడతా ఉన్నది అక్కడ అర్థము. యేసు ప్రభువారు ఆ అర్థంలో దానిని తెలియజేస్తా ఉన్నాడు. నా చిత్త ప్రకారము మీరేది అడిగినను దానిని మీరు పొందుకుంటారు. ఆయన చిత్త ప్రకారము, తండ్రి చిత్త ప్రకారం మీరేది అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రార్థనలో మనం దేవుని చిత్తాన్నే ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానికి ఆవల ప్రార్థన చేసి మన ఇష్టానుసారంగా మనం ఏదో ఒకటి అడిగి, ఓ ఇది నాకు దయచేస్తాడు 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 దయచేస్తాడని మాటి మాటికి నోటితో చెబుతా దాన్ని విశ్వాసం అని చాలామంది అనుకుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క చిత్తములోనిది నువ్వు అడిగినప్పుడు మాత్రమే దేవుడు నీకు ఏదైతే ఇవ్వాలని ఆయన కోరుకున్నాడో సంకల్పించాడో దానిని నువ్వు అడిగినప్పుడు మాత్రమే అది పొందుకొని ఉన్నామని నమ్మండి. అంతేనండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశపడ్డావు, దాని దేవుడి దగ్గర ప్రార్థించావు. ఇప్పుడు ఈ యొక్క మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా నేను అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మమని చెప్పాడు. కనుక నేను అడిగాను, ఇక నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక 100 సార్లు కాదు కదా 1,00,000 సార్లు చెప్పిన దేవుడు చిత్తం కాకపోతే నీ జీవితంలో అది జరగదు. నువ్వు దేన్ని నమ్మాలంటే దేవుడు ఏదైతే నీ జీవితంలో జరిగించాలని కోరుకున్నాడో, ఆశించాడో, సంకల్పించాడో, తన చిత్తంలో ఏదైతే ఉందో దానిని నువ్వు అడిగినప్పుడు దానిని పొందుకొని ఉన్నామని నమ్మండి. ఇప్పుడు ఉదాహరణ కరెంటు పోయిందండి. కరెంటు పోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి 5 నిమిషాల కరెంట్ వచ్చింది నేను దేవుణ్ణి అడిగాను. దేవుణ్ణి అడిగినప్పుడు అది పొందుకొని ఉన్నామని నమ్మమని ఆయన చెప్పాడు. నేను 5 నిమిషాల కరెంట్ రావాలని ప్రార్థన చేశాను, పోయినటువంటి కరెంట్ తిరిగి రావాలని. కనుక ఇప్పుడు 5 నిమిషాల్లో కరెంట్ వచ్చిద్ది, ఎందుకంటే నేను ప్రార్థన చేసిందల్లా కూడా ఆయన నమ్మమన్నాడు. కనుక ఇప్పుడు కరెంట్ వచ్చేసిద్ది అని చెప్పి ఊరక నోటితో నుంచి తెంపు లేకుండా మాట్లాడితే కరెంట్ రాదు. అది దేవుడు దాన్ని
దాన్ని చేయాలని ఆశించాడా? అది దేవుడి చిత్తమేనా? దేవుడి చిత్తంలోనే చేస్తేనే జరుగుతుంది. దేవుడి చిత్తంలో నువ్వు నమ్మాలి, దేవుని చిత్తంలో నువ్వు ప్రార్థించాలి, దేవుని చిత్తంలో నువ్వు విశ్వసించాలి. మనం ఏది పడితే అది ప్రార్థన చేసి ఆయన నమ్మమన్నాడని నమ్మితే అది నీ ఇష్టం, నీ నమ్మిక. చాలా మందికి ఇదే రకమైనటువంటి భావన ఉంటుంది. రోగికి మనం ప్రార్థన చేయాలి, దేవునికి అప్పజెప్పాలి. రోగం విషయంలో దేవుని చిత్తమేమిటి? నిజంగా స్వస్థపరచుట దేవుని చిత్తమేనా అనేది మనం గ్రహించాలి. దేవుడు గ్రహింపు ఇస్తాడు ప్రార్థన చేసేటువంటి వ్యక్తికి. కనుక అటువంటి విశ్వాసాన్ని మనం తెలియచేయాలి. నేను ప్రార్థన చేశాను, దేవుని యొక్క వాక్య ప్రకారంగా లేఖన భాగంలో అక్కడ ఆయన్ని తీసుకొని వాక్యాలన్నీ కూడా దేవుడు స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాడు. ఆయన పొందిన గాయం వల్ల మనకు స్వస్థత అని అక్కడ ఉన్నది, ఆ వాక్యం ఉన్నది అని ఈ వాక్యం ఉన్నది అని చెప్పి ప్రార్థించడం మంచిది. కానీ స్వస్థత అనేది దేవుడి చేతుల్లో ఉంది. స్వస్థపరచుట అనేది దేవుడి చేతుల్లో ఉంది. అతన్ని స్వస్థపరచుట దేవుని చిత్తం అయితే అది స్వస్థత తప్పనిసరిగా జరుగుతుంది. దేవుడి చిత్తం కానప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఇది జరుగుతుంది అంటే అది జరగదు. కనుక నేనేమంటానంటే ప్రతి విషయంలో కూడా చూడండి, స్వస్థపరచడం అనే దాని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని, సార్వభౌమ అధికారాన్ని దేవుడి చేతిలో ఆయన గుప్పెట పట్టుకొని ఉన్నాడు. అది ఆయన ఇష్టం. నిజంగా ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత వస్తే మరి అందరూ స్వస్థత పడాలిగా. అందరూ దేవుణ్ణి నమ్మటం చేత స్వస్థత పొందుకోకుండా ఉంటారని అనుకుంటా ఉంటారు. నువ్వు నమ్మలేదు, నేను ప్రార్థన చేస్తే నువ్వు నమ్మలేదు, అందుకే నీకు రోగం తగ్గలేదు అంటా ఉంటారు. కానీ అది తప్పండి. పాపం నిన్నంతా వాళ్ళ మీద వేస్తూ ఉంటారు. నేను ప్రార్థన చేసి నీ స్వస్థత కలుగుతుంది గట్టిగా చెప్పాను, అయితే నువ్వు దాన్ని నమ్మలేదు. ఆ వ్యక్తి నమ్మలేదండి. రోగం వచ్చినటువంటి వ్యక్తి నమ్మలేదు, అందుకని అతను చనిపోయాడు. పాపం అండి, చాలా బాధ కలుగుతుంది తెలుసా. మనం దేవుడి చిత్తం మీద గ్రహించకుండా ఆ రోగిని మీద నింద వేయటం ఎంతవరకు సబబండి. ఒకసారి దేవుణ్ణి నేను ఈ విధంగా అడిగాను చాలా సంవత్సరాల క్రితం. రోగిని స్వస్థపరచుట అనేటువంటి విషయంలో సందేహం వచ్చింది. ప్రభువుని యొక్క వాక్యంలో ఈ విధంగా ఉంది కదా, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచునని ఉంది కదయ్యా. మరి ఉదాహరణకు నా దగ్గరికి ఒక 50 మంది వచ్చారు రోగులు, నేను వారికి స్వస్థత ప్రార్థన చేయాలి కనుక నేను వారికి స్వస్థత ప్రార్థన చేస్తా ఉన్నాను. నేను 100% విశ్వసించాను, మీరు ఆ 50 మందిని కూడా స్వస్థపరుస్తారని 100% నేను విశ్వసించాను. అంతేకాకుండా ఆ రోగులకు కూడా 100% విశ్వాసం ఉంది, దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడని. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎంతమందిని స్వస్థపరుస్తావు? 50 మందిని స్వస్థపరుస్తావా, 40 మందిని స్వస్థపరుస్తావా, 30 మందిని స్వస్థపరుస్తావా? లేఖన ప్రకారంగా 50 మందిని స్వస్థపరచాలి కదా అని దేవుణ్ణి నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అది నీ పని కాదు అన్నాడు. నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. నేను సంతోషించింది ఏంటంటే, నీకు అనవసరం అని చెప్పలేదని సంతోషించా. ఈ విధంగా మాట్లాడలా, అది నీకు అనవసరం అని ఆ పదం వాడకుండా అది నీ పని కాదు అన్నందుకు ఓకే మంచిది. అంటే దాని అర్థం ఏమిస్తుందంటే, దేవుడు అధికారాన్ని తన చేతుల్లో పట్టుకుని ఉన్నాడు. దేవుడి చిత్తం అనేది ఒకటి ఉంటుందండి. ఎప్పుడు కూడా దేవుణ్ణి తన మాటల చేత బంధించలేమని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి తన మాటల చేత బంధించబడతాడు కానీ దేవుడు తన మాటల చేత బంధించబడదు. ఒకవేళ బంధించబడినా కానీ ఆయన యొక్క స్వభావం ఇచ్చుట విషయంలో, నీతి పరిశుద్ధత యథార్థత విషయంలో తప్ప ఇలాంటి విషయాల్లో, స్వస్థత సృష్టికి సంబంధించినటువంటి విషయాలు ఏ విషయాల్లో కూడా దేవుణ్ణి మనం బంధించండి. మనమైతే ఒక మాట చెబుతాం, నేను వస్తాను వివాహానికి అని చెప్తాం. ఎప్పుడైతే మన నోట్లోంచి నేను వస్తాను వివాహానికి అని చెప్తామో ఆ మాట మనల్ని బంధించేసింది. వివాహానికి వెళ్ళాలి నువ్వు తప్పనిసరిగా, ఆ మాట మనల్ని బంధించేస్తుంది. అలాగే మనం మాటల చేత బంధించబడతాం. అరే తొందరపడి మాట్లాడానే అంటా ఉంటాం. ఎందుకంటే మాట వచ్చిన తర్వాత మాటకు బందీ అయిపోతాం. అయితే దేవుడు తన మాటల చేత బంధించబడ్డండి, అది గొప్పతనం ఆయన.
నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని దేవుడు యొక్క మాటల చేత బంధించాలని చూడొద్దు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఏదో ఒక వాగ్దానం వస్తుంది 31వ తారీఖు, దేవుడు వాగ్దానం తీస్తారు. ఆ వాగ్దానం పట్టుకొని నువ్వు వాగ్దానం చేసావు కదా, నువ్వు చెయ్యి 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 అంటా ఉంటారు. నువ్వు వాగ్దానం చేసావు కదా, ఇస్తానని వాగ్దానం చేసావు కదా, నువ్వు దాన్ని జరిగించు 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 అని చెప్పి ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే వీళ్ళు నువ్వు నమ్మదగినటువంటి వాడమంటారు, నువ్వు మాట తప్పనటువంటి వాడమంటారు, నువ్వు సత్యదేవుడు అంటారు. అంటే ఏంటంటే నువ్వు మాట చెప్పి తప్పవు కదా, నువ్వు మాట చెప్పావు కదా నన్ను దీవిస్తానని ఏదో ఉంటుంది, ఆశీర్వాదము దీవెన ఏదో ఉంటుంది. దాన్ని పట్టుకొని ఇంకా నువ్వు నమ్మకస్తుడు అయ్యా, నువ్వు మాట తప్పనటువంటి వాడవయ్యా, నువ్వు సత్యవంతుడు అని చెప్పి ఆయన చెబుతామంటారు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది జరగాలి, నువ్వు చెప్పేవో జరగాలి. దేవుడు మాట్లాడేటువంటి మాటల చేత ఆయన బంధించలేమండి. దేవుడు చెప్పినటువంటి వానికి తెలుసు ఆయన ఏం మాట్లాడాడు, అది చేయటం కూడా ఆయన తెలుసు. మనకు ఆయన గుర్తుండకపోవటం ఏదైనా ఉంటుందా? ఇక్కడ దేవుడు ఒక ఉద్దేశంతో ప్రతి మాట మాట్లాడతాడు. ఆశీర్వదిస్తానంటే లోపడమని అర్థం ఇస్తా ఉన్నది. లోపడకుండా ఆశీర్వాదం కోసం ఎదురు చూడటం అనేది బైబిల్లో నాకు తెలిసి ఎక్కడ లేదు. నాకు తెలిసినటువంటి బైబిల్లో దేవుడు ఆజ్ఞకు లోపడకుండా ఆశీర్వాదం అనేటువంటి దానికి అర్థం లేదు అసలు. నేను బైబిల్ చదివాను, అంతా కూడా చదివాను, మరి నాకు ఎక్కడ కూడా కనపడలా. దేవుని యొక్క ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయంలో ఏముందండి? ఆజ్ఞలన్నీ గైకొనిటే నువ్వు ఆశీర్వదించబడతావని రాయింది, లేకపోతే శపించబడతావని రాయబడి ఉంది. ఇప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఒక దేవుని ఇచ్చాడు అనుకోండి, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను, నువ్వు తోకగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు అనేటువంటి నీకే వాగ్దానం ఇచ్చాడు అనుకుందాము, ప్రామిస్ ఇచ్చాడు అనుకుందాం. దాని అర్థం ఏంటి? దానికంటే ముందు ఏం చెప్పాడో చదవాలి. ఆజ్ఞలన్నీ గైకొనాలని, ఆజ్ఞలన్నీ అనుసరించాలని దాని ముందు వచనాల్లో రాయబడి ఉంది. నువ్వు చెప్పేవు, నీకు గుర్తు లేదా, నువ్వు మాట తప్పనోడివి, ఇవన్నీ చెప్పటం కాదు. ముందు ఏం చేయాలంటే దేవుడు ఆ వాగ్దానాన్ని ఎవరికి ఇచ్చాడు అది నమ్మాలండి. మనం ఊరక ఇది దేవుడు నా జీవితంలో చేస్తాడని చెప్పి వాగ్దానం పట్టుకొని తిరుగుతా, మెడలో వేసి తిరుగుతా, బైబిల్లో పెట్టి తిరుగుతా, ఇది చేస్తాడని చెప్పటం కాదు. అది చేయటానికి కావలసినటువంటి విశ్వాసాన్ని నువ్వు సంతరించుకోవాలంటే దానికి సంబంధించినటువంటి క్రియలన్నీ కూడా చేయాలి. నువ్వు దానికి సంబంధించినటువంటి ఆజ్ఞలన్నీ కూడా నువ్వు గైకొనాలి. దేవుడు ఏం చెప్పాడో వాటన్నిటిని గైకొంటా. నీ పని నా పని. దేవుడు ఆ తర్వాత ఏం చేయాలనుకున్నాడో అవన్నీ కూడా చేయటం అనేది ఆయన పని. మన పని మనం నిర్వర్తించినప్పుడు దేవుడు తన పనిని నిర్వర్తించడు. మనం ఆయన చెప్పింది విన్నప్పుడు మనం చెప్పినటువంటి మాట ఆయన వినడు. గ్రహించాలి. మనం ఆయన మాట వింటా ఉన్నామా? ఎప్పుడూ కూడా దేవుడి యొక్క వాగ్దానాలన్నీ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకొని రోజు చదవటం కాదు. దేవుడు ఏమి చేయమని నీకు ఆజ్ఞాపించాడో వాటన్నిటిని ఒక లిస్ట్ రాసుకొని వాటిని చేయడానికి జాగ్రత్త పడండి. అది విశ్వాసం, అది భక్తి. చాలామందికి దేవుడి యొక్క ఆజ్ఞలు గిట్టవు. అందుకని దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకొని వేలాడుతూ ఉంటారు. మంచిదండి, దేవుడు దీవిస్తా అన్నాడు, ఎన్నో మంచి దీవెనలు. అయితే అది ఎవరికంటే దేవునికి లోబడినటువంటి వారికే, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించినటువంటి వారికే, యేసు ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన ప్రభుత్వం కింద ఉన్నటువంటి వారికే, యేసు రాజుగా ఉన్నటువంటి వారికి మాత్రమే అవన్నీ కూడాను. కనుక ఎక్కడో ఒక వచనాన్ని పట్టుకొని ఆ వచనము జరుగుతుంది అన్నట్టుగా కాదు, కానీ దానికి సంబంధించినటువంటి వచనాలన్నింటినీ కూడా ఒక చోట కూర్చి మనము వాటన్నిటిలో ఉన్నటువంటి వాస్తవికతను గ్రహించి అది దేవుడి యొక్క చిత్తమేమిటో వాక్యపు వెలుగుల్లో గ్రహించి మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి, ఆ విధంగా మనం నడుచుకోవాలి. దేవునికి ఏదైనా కానీ జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకరి విషయంలో దేవుడు ఒక రకంగా చేస్తాడు, మరొకరి విషయంలో మరొక రకంగా చేస్తాడు. ఆయన జరిగిస్తాడు ఆయన చిత్తం. ఆయన జీవితంలో జరిగించినటువంటి మాటను తీసుకుని వచ్చి నువ్వు మాట్లాడితే, పేతురుతో చెప్పాడు నీళ్ళ మీద నడవమని, నీతో నాతో చెప్పలా. పేతురుని నీళ్ళ మీద నడవమన్నాడు కనుక నేను కూడా నీళ్ళ మీద నడుస్తానంటే అంటే ఎవరికి ఏ మాట చెప్పాడో ఆ మాట వాళ్ళు మాత్రమే చేయాలి. అంటే ఏమవుద్ది? మునిగిపోతాం.
కనుక దేవుడు నీకు చెప్పింది నువ్వు నమ్మాలి. దాని అర్థం ఏంటంటే నీకు ఏదైతే చెప్పాడో దాన్ని జరిగించాలి. దానిని విశ్వాసము అంటాం. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే విషయంలో విశ్వాసం అనేటువంటి ఆ యొక్క మాట విషయంలో మనకి చాలా స్పష్టత రావాలి. ఒక వచనం తీసుకొని ఆ వచనాన్ని మనము బైబిల్ నుంచి వేరు చేసి మాట్లాడకూడదు. పదే పదే పలుకుట ద్వారా దానిలో ఉన్నటువంటి వాస్తవికతను మనం అనుభవించము. కానీ దేవుని యొక్క హృదయం ఏమైందో ఆ హృదయాన్ని అనుసరిస్తే దేవుడు మన జీవితంలో ఎన్నైతే దీవెనలు అనుగ్రహించాలని అనుకున్నాడో కోరుకున్నాడో అవన్నీ కూడా మనం పొందుకుంటామండి. కనుక దేవునిని విశ్వసించుట లేదంటే వాక్యమును విశ్వసించుట అంటే ఏమిటంటే ఆ వాక్యం మన జీవితంలో అమలుపరచుట అయి ఉన్నది. కనుక మనము విశ్వాసులుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడతా ఉన్నది. అంతేకాకుండా అతని యొక్క విశ్వాసం అనేది అతని యొక్క క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేస్తా ఉన్నది. అనగా దేవుడు చెప్పినటువంటి మాటలన్నిటికి కూడా అతను లోబర్చుకుంటా ఉన్నాడు. వరుసు సత్యదేవుడు నిజదేవుడు ఏకదేవుడిని ఆయన నమ్మినప్పుడు వెంటనే ఏం చెప్పాడు? దేవుడి యొక్క ఆజ్ఞలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆయన లోబర్చుకున్నాడు. నీ స్వదేశమును స్వజనమును విడిచిపెట్టి నేను చూపించబో దేశమును వెళ్ళమన్నప్పుడు ఓకే, నేను లోపడతానయ్యా నీ మాటకి. ఎన్ని ఉన్నాయండి వాటిల్లో. మన ఊరక ఒక్క మాటని మన మనసులో పెట్టుకొని అంతా అయిపోయిందని అనుకుంటాం. కానీ మన యొక్క నిజ జీవితంలో దేవుడి యొక్క వాక్యము నెరవేర్చబడుటయే విశ్వాసము. మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క వాక్కు అనేది అమలుపరచటమే, ఆయన యొక్క వాక్య ప్రకారమే మనము జీవించుటయే విశ్వాసము. లోబడి నడుచుకోవటయే విశ్వాసమైనది. కనుక విశ్వాసము గురించినటువంటి స్పష్టత వచ్చింది. కనుక మనము విశ్వాసులుగా ఉండాలి. దెయ్యముల్లాగా అవి కూడా దేవుని నమ్ముతా ఉన్నాయి. ఏకదేవుడని ఒక్కడే దేవుడని దెయ్యాలు కూడా నమ్ముతా ఉన్నాయి, నమ్మి వణుకుతా ఉన్నాయి. అయితే ఆ దేవుని మాటలకు లోబడినవి మనమైతే ఆ వాస్తవాన్ని నమ్ముదాము. ఒకే ఒక్క దేవుడైనటువంటి ఆ దేవుణ్ణి మనం నమ్ముదాము. యెహోవా దేవుణ్ణి మనం నమ్ముదాము. నమ్మి ఆయనకి లోబడి మనం విశ్వాసులమని మనము దేవుని ఎదుట మనం కనపరుచుకుందాం. లోకం ఎదుట కూడాను మన విశ్వాసానికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. అనగా దేవుని యొక్క వాక్యం నాకు లోబడినందుకు మనకి ప్రతిఫలం అనేది దేవుని ఎదుట ఇవ్వబడుతుంది. అది గొప్పగా కూడా సాక్ష్యముగా దేవుని ఎదుట నిలబడుతుంది, ప్రజల ఎదుట కూడా నిలబడుతుంది. అబ్రహాము చేసినటువంటి క్రియలన్నీ కూడాను సాక్ష్యముగా మన ముందు ఉంటా ఉన్నాయి. విశ్వాసము సాక్ష్యముగా ఉంటుంది. మన విశ్వాస క్రియలు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తాయి. కనుక ఈ 11వ అధ్యాయంలో, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి ఒక పట్టిక చెప్తా ఉన్నాడు. అయితే వారి యొక్క పేర్లు మాత్రమే ప్రస్తావించకుండా వారి యొక్క విశ్వాసము ద్వారా చేసినటువంటి క్రియలను వివరిస్తా వస్తా ఉన్నాడు. వాటన్నిటిని కూడా సాక్ష్యముగా వారందరూ మనకు సాక్షులుగా ఉన్నారని చెప్తా ఉన్నాడు. కనుక విశ్వాసపు క్రియలు సాక్ష్యం ఇస్తా ఉంటాయి. మనం ఎవరము, మనకి ఏ స్థాయిలో విశ్వాసం ఉన్నది, ఇంకా చెప్పాలంటే ఏ స్థాయిలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నావు, మరణాన్ని చూసి భయపడతా ఉన్నావా, లేదు మరణమైనా అంటే ప్రాణమైనా పోని నేనైతే ఆయన ఆజ్ఞకి లోపడతాను అంటా ఉన్నావా, గౌరవ సంబంధించినటువంటి విషయాల్లో అవమానం కలుగుద్దని నిజం పలకకుండా ఉంటా ఉన్నావా, లేదంటే నిజము పలికి విశ్వాసంలో స్థిరపడి నిన్ను గుర్చి సాక్ష్యముగా నువ్వు లోకానికి దానిని వివరిస్తా ఉన్నావా? ఓ దేవుని మాటే నేను చేస్తానండి, అవమానమైన నిందైనా కానీ నేను సత్యమే పలుకుతాను, కష్టాలు వచ్చినా కానీ నేను లంచము తీసుకోను. అది విశ్వాసపు క్రియలు. ఆ విశ్వాసపు క్రియలు సాక్ష్యం ఇస్తూ ఉంటాయి లోకానికి, అనేక మందిని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఓ దేవుడు నిజమైనటువంటి వాడు, దేవుని బిడ్డలు ఈ విధంగా జీవిస్తారు అని లోకానికి మనం ఉప్పుగా ఉంటాము, వెలుగుగా ఉంటాము. యేసు చెప్పాడు లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు. అదే యేసు చెప్పాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం లోకానికి వెలుగుగా ఉన్నామా? దేవుని యొక్క వెలుగు, దేవుడు ఎలాగుంటాడో మనం వారికి చూపించాలి క్రియల ద్వారా.
యేసు క్రియాత్మకంగా చూపించాడు తనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని అంతటినీ కూడాను. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, అదేమిటంటే దేవుడిలో ఎంతో ప్రేమ ఉన్నది, అనంతము, దాన్ని ఎవరు కొలవలేరు. అయితే దేవుడిలో ఎంత ప్రేమ ఉన్నా కానీ అది క్రియాత్మకంగా మన మధ్యకు రానప్పుడు ఆ ప్రేమ వలన ఎటువంటి అర్థం లేదు, ఆ ప్రేమకు అసలు అర్థం లేదు. ఎప్పుడూ కూడా ప్రేమ క్రియాత్మకమైనదే, గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనేది ఎప్పుడు కూడా క్రియాత్మకమైతేనే అది ప్రేమ అంటారు, లేదంటే అది ప్రేమకు అర్థమే లేదు. అది దేవుడిలో ఉన్నటువంటి ప్రేమ అయినా కానీ, దేవుడు అనంతమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. అయితే ఆ ప్రేమ వలన వచ్చేటువంటి మంచి నీకు నాకు ఏది లేనప్పుడు ఆ ప్రేమకు అర్థమే లేదు. కనుక ఆయన క్రియాత్మకంగా తన ప్రేమనంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిలువలో ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ కూడా క్రియాత్మకంగా మీ పట్ల నేను ఎంతో ప్రేమ కలిగి ఉన్నా కనుక నా కుమారుణ్ణి మీకోసం అర్పించి వేశాను. కనుక ప్రేమ క్రియాత్మకమైనది. మనము దేవుణ్ణి ప్రేమించడం, నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెబుతూ ఉంటారు కానీ ప్రార్థనకు రారు, వాక్యం చదవరు, దేవుని మాటలకు లోపడరు. అసలు ఆ ప్రేమకు అర్థం లేదు. క్రియలు లేని విశ్వాసం ఏ విధంగా అర్థం లేదు. దేవుణ్ణి ప్రేమించేటువంటి ఆ ప్రేమ క్రియాత్మకం కాకపోతే దానికి కూడా అర్థం లేదు. అదే యాకోబు కూడా చెబుతాడు, నీ సహోదరుడు దిగంబరిగా ఉన్నప్పుడు, ఆహారం లేకుండా ఉన్నప్పుడు చలిగాచుకో అని అంటే ఏం ప్రయోజనం? వస్త్రం ఇవ్వకుండా, తినటానికి కావాల్సినటువంటి ఆహారం ఇవ్వకుండా. చూడండి, మనం కేవలం నోటి మాటలతో ప్రేమిస్తూ ఉంటాం. బాగా ఉండు, అతను చాలా దీన స్థితిలో ఉంటాడు, దయనీయ స్థితిలో ఉంటాడు, ఆకలి లేకుండా ఉంటాడు. ఆకలి కొనినటువంటి వారికి ఆకలి కొని ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి ప్రార్థన చేసి దేవుడిని ఎంతో ప్రేమిస్తా ఉన్నాడని చెబితే అంతటితో అయిపోయిందా? అంతటితో నువ్వు దేవుడి యొక్క ప్రేమ చూపించినట్లేనా? అతనికి ఆహారం ఇవ్వాలి. కనుక ఆ విధంగా చేయనట్లయితే ఆ ప్రేమకు అర్థం లేదు. ప్రేమ ప్రేమిస్తుంది. అది యేసు దేవుని యొక్క ప్రేమ ఎంత పవిత్రమైనదని రాయబడతా ఉన్నది. అది నిష్కలంకమైనటువంటి ప్రేమ, నిర్మలమైనటువంటి ప్రేమ, స్వార్థం ఎరుగని ప్రేమ, పవిత్రమైనటువంటి ప్రేమ, బదులు ఆశించినటువంటి ప్రేమ. మనం అటువంటి ప్రేమ కలిగి ఉందాం. ఆ ప్రేమ అంతా కూడా క్రియాత్మకమైనది. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము లోకాన్ని ప్రేమించాలి. లోకంలో ఉన్న వాటిని కాదు, లోకము అంటే లోకములో ఉన్నటువంటి వ్యక్తులను మనం ప్రేమించాలని. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడం రాయబడింది కదా, ఆ పదంలో నేను చెబుతా ఉన్నా. లోకమును ప్రేమించాలంటే అది వేదిక కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కనుక మనము కూడా లోకమును ప్రేమించాలనగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ప్రేమించాలి క్రియాత్మకంగా. మనము దేవుడి యొక్క ప్రేమను మనకి పరిమితం చేసుకోకూడదండి. మనకి తెలుసు దేవుడు ఎంత ప్రేమో. అయితే మనం ఏం చేస్తామంటే దేవుడి యొక్క ప్రేమను చర్చి గోడల నుంచి బయటికి రాని. చర్చి గోడల మధ్యలో దేవుడి యొక్క ప్రేమ బోధించబడుతుంది, ఆ ప్రేమ పంచబడుతుంది. అయితే బయట ఉన్నటువంటి వారికి మాత్రం ప్రేమ చెందకుండా పెద్ద గోడ కట్టేసుకుంటా ఉంటాం మనం. మనకు తెలుసు దేవుడు ఎంత ప్రేమ మన నిమిత్తం, ఎంతగా ఆయన తను తాను ఉపేక్షించుకున్నాడో, తను గాయపరచబడ్డాడో, శ్రమ పొందాడో, తన సిలువలో మరణించాడో మనకు తెలుసు. అది అర్థమవుతా ఉన్నది. కానీ మనం ఇతరుల గురించి కొంచెం కూడా ప్రేమను క్రియాత్మకంగా చూపించం. దాని విషయంలో దేవుడి దగ్గర మనం ప్రశ్నించబడతాము. దానికి అర్థం లేదు. నేను అందరినీ ప్రేమిస్తా ఉన్నప్పుడు అందరికీ మేలు చేయాలి. ఆ ప్రేమ ద్వారా దేవుడు ఏం చేయాలని ఆశించాడో అది చేయాలి. కనుక మన విశ్వాసం అనేది క్రియాత్మకమైనది, ప్రేమ కూడా క్రియాత్మకమైనది. మనము దేవుణ్ణి విశ్వసిద్దాము, దేవుణ్ణి ప్రేమిద్దాము. దేవుణ్ణి ప్రేమించామని చెప్పి మన ప్రాణమును కూడా మనము ఇచ్చివేయటానికి సిద్ధముగా ఉండాలి. అలాగే షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా దేవుణ్ణి ప్రేమించి తమ ప్రాణాన్ని తృణీకరించారు. అబ్రహాం కూడా దేవుణ్ణి ప్రేమించి తన కుమారుణ్ణి బలి ఇచ్చాడు. ఇక్కడ క్రియాత్మకంగా వారు దేవుని పట్ల తమకున్నటువంటి ప్రేమను వెల్లడి చేశారు. క్రియాత్మకంగా, మళ్ళా చెప్తా, క్రియాత్మకంగా, అయ్యా నాకు నీ మీదే ప్రేమ ఉంది,
ఇప్పుడు క్రియల్లో చూపిస్తా చూడు అని చెప్పి అబ్రహాం తమ కుమారుణ్ణి బలి ఇచ్చేది. షడ్రకు మేషకు అబేద్నెగో అయ్యా మా ప్రాణం కంటే కూడా నీ మీదే ప్రేమ ఉంది వాళ్ళు చెబుతా ఉన్నారు. అయితే క్రియాత్మకంగా చూడయ్యా ఇప్పుడు మేము అగ్నిలోకి వెళ్తాము, మా ప్రాణాన్ని మేము ప్రేమించుకోలేదయ్యా, కనుక మా ప్రాణం మీద కంటే మా దేహముల మీద ఉన్నటువంటి ప్రేమ కంటే నీ మీదే ఉన్నది అనేది వాళ్ళు కూడా క్రియాత్మకంగా చూపించారు. అందుకనే దేవుడి పట్ల ప్రేమ ఎంత క్రియాత్మకమైనదో మనము ఇతరులను ప్రేమించే విషయంలో కూడా ఆ ప్రేమ కూడా క్రియాత్మకమైనదిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉన్నాము, మీ చేత బోధించబడ్డాము నాయన. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. విశ్వాసం గురించి, ప్రేమ గురించి నాయన, నమ్మిక గురించి మీరు మాతో మాట్లాడారు. ఈ విషయాల్లో మాకు సందేహాలు లేకుండా చేయండి. నీ యొక్క వాక్య ప్రకారంగా మేము జీవిస్తూ విశ్వాసులుగా మేము బ్రతుకున్నట్లుగా చేయండి. ఆ విశ్వాసం ద్వారా నీ ఎదుట ప్రభు లోకంలో మేము సాక్ష్యం పొందుతాము. గొప్ప సాక్ష్యం పొందినట్లుగా, గొప్ప విశ్వాసంగా మేము విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లుగా చేయండి. సహాయము చేయండి. వాక్యం మా అందరి జీవితాలు ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వీడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మన సదా ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.